ఇండియా కూటమి సంఘటితమవుతుందా? తాజా ఓటమితో తృణమూల్ డీఎంకే కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిన స్థితి. కేరళలో వామపక్షాలకు ఇదే మార్గం. అసలు ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి ఈ సమయంలో కూడా ఇప్పుడు 15 దాదాపుగా మూడోసారి మోదీ గవర్నమెంట్ రావడం. ఏ గవర్నమెంట్కైనా ఒక యాంటీ ఇన్కంబెన్సీ ప్రజా వ్యతిరేకత అనేది జనరల్గానే వస్తుంది. దాన్ని కూడా కనీసం అందిపుచ్చుకోలేనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మమతా బెనర్జీ ఉన్నది. ఆమె ఒక 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 ఇండిపెండెంట్ పాలిటిక్స్ చేస్తుంది. అవసరమైతే ఇండియా కూటమిలో జరిగే వాటిని కూడా ఎత్తి చూపి మాట్లాడుతుంది. ఒక 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 రకమైన పాలిటిక్స్ ఆమె చేస్తుంది. ఇప్పుడు ఆమె ఏం చేయాల్సి ఉండే, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులను కూడా కొంత దగ్గర తీసుకోవాల్సి ఉండే. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద భయంకరమైన ఇది చేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరు, ఆ కమ్యూనిస్ట్ లీడర్లు కూడా మమతా బెనర్జీ అంటే పడక అంత కోపంతో అంత దీంతో బీజేపీ వైపు కూడా వెళ్ళారు. లేకపోతే అంత అంత భారీ విజయం 206 స్థానాలు బీజేపీకి ఎట్లా వస్తాయి? ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ జరిగింది ఆనాడు. ఇక్కడ ఉన్న కేసీఆర్ని ఓడగొట్టాలి, ఇది కేసీఆర్ వర్సెస్ జరుగుతున్న ఎలక్షన్ అని చూసి అక్కడ ఏం చేశారు, మాజీ మావోయిస్టులు కమ్యూనిస్టులు అందరూ కలిసి ఈటల రాజేందర్కి ఓటేశారు. బీజేపీ అయినా సరే సేమ్ పశ్చిమ బెంగాల్లో కూడా అదే ఈక్వేషన్ వచ్చింది. మరి ఇప్పుడు కూటమి అని అనుకున్నప్పుడు ఇది ఎందుకు సార్ట్అవుట్ చేయలేకపోయినారు మీరు? ఇప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు కేరళలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ రెండే కూటములు ఉన్నాయి. అక్కడ వామపక్షాలని ఇచ్చేసారు. మళ్ళీ పశ్చిమ బెంగాల్ పోయి అక్కడ ఒక ఈక్వేషన్. ఇప్పుడు కూటమి అనుకున్న తర్వాత కూటమి అన్ని స్టేట్స్లో ఒకే రకమైన రాజకీయ వాతావరణం ఉండకపోయినా మనం చేసే ప్రచారం కూడా ఆ రకంగానే ఉండాలి కదా. బెంగాల్ అస్సాంలో బీజేపీ విజయం సాధించినప్పటికీ జాతీయ స్థాయిలో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండియా కూటమి సంఘటితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. బెంగాల్లో దెబ్బతిన్న తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో ఓటమి పాలైన డీఎంకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో నేతృత్వంలో ఇండియా కూటమితో కలిసి పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పిండట. సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే లోక్సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్తో ఫోన్లో మాట్లాడడంతో పాటు విజయం సాధించినందుకు టీవీకే అధినేత విజయ్ని అభినందించిండట. ఇప్పటి వరకు మమతా బెనర్జీ కాంగ్రెస్ను లెక్క చేసేవారు కాదని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మారిన తృణమూల్ తన ఉనికిని కాపాడుకునేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి పనిచేయవచ్చని భావిస్తోంది. స్టాలిన్ కూడా తమకు తగిన గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజా ఓటమితో డీఎంకే కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నాయి. మరోవైపు టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. కేరళలో వామపక్షాలు పరాజయం పొందడం వల్ల జాతీయ స్థాయిలో కూడా వాటి ప్రభావం తగ్గిపోతుందని, అవి కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయక తప్పదంటున్నారు. ఇది 2029లో కమలనాథులను సంఘటితంగా ఎదుర్కొనేందుకు బలం చేకూరుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నట్టున్నది. అరే మీరు ఆయా రాష్ట్రాల్లో కనీసమైన పోటీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్న మీరు ఆ చిన్న చిన్న పార్టీలు కూడా ఆ ప్రాంతీయ పార్టీలు కూడా ఓడిపోతే అందరు కలిస్తే బలం ఎట్లయితుంది? అసలు ఎందుకు ఓడిపోతున్నారన్నది మీరు కదా ఒక ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ గెలిచి ఉంటే బలం అయ్యేది, ఓడిపోవడం వల్ల అది మీకు బలం ఎట్లయితుంది? వామపక్షాలు కమ్యూనిస్టు పార్టీలు దెబ్బతింటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ రకంగా బలం అవుతుంది? ప్రతి స్టేట్లో అయినా దేశంలో అయినా ఎక్కడైనా సరే అపోజిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే డెమోక్రసీ అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక భయంకరమైన ప్రమాదం ఏముంది అంటే ప్రజాస్వామ్యానికి, మీరు ఏ ఎలక్షన్ అని తీసుకోండి. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ ఉంది, కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మీకు నిధులు కావాలంటే ఇక్కడ రాష్ట్రాల్లో మా పార్టీనే గెలిస్తే అద్భుతంగా మీకు నిధులు వస్తాయి, ఇంకేమన్నా వస్తుంది, ఇంకేమన్నా చేయగలుగుతాం. వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేటువంటి ఒక లైన్ తీసుకున్నారు. సేమ్ కాంగ్రెస్ కూడా మీరు జూబ్లీ సెలక్షన్ తీసుకోండి. పవర్లో మేమున్నాం, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే జరగదు. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీటీసీ వచ్చినాయి. ఇది ఎంత ప్రమాదం డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి. ఎలక్షన్లో అన్ని పార్టీలు వాళ్ళ ప్రచారము, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు చెప్తే ప్రజలు వాళ్ళకు ఓట్లేస్తారు. ఓట్లేసి మెజారిటీ వచ్చిన వాళ్ళు గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్ అన్నది ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ రిప్రజెంటేటివ్ అన్నది ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ, అధికారంలో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళకి నిధులు రావు అనేటువంటి లైన్ ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరం. బీజేపీ అదే చేస్తుంది, కాంగ్రెస్ అదే చేస్తున్నది. పబ్లిక్ ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు? మార్పు అనే డెసిషను
జనరల్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ప్రజలు ఆ చేంజ్ని కోరుకోవట్లే, ఆ మార్పు దిశగా ఆలోచన చేయట్లే. అంతవరదాకా జరిగే ప్రతి ఎలక్షన్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే గెలుస్తున్నారు. అక్కడ వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫస్ట్ లైన్ అదే, వీళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇది ఎక్కడి పాయింట్ అసలు, ఇది ఎక్కడి లాజిక్ అసలు?